వెల్కమ్ టు N4 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో గత 41 రోజులుగా శ్రీ రేణుకామాత జీవిత చరిత్రను నేర్చుకుని 2 రోజుల పాటు గ్రామంలోని శ్రీ సీతారాముల దేవాలయం దగ్గర ప్రదర్శిస్తున్నారు. దీనికి గ్రామస్తులు మరియు ఇతర గ్రామాల నుండి కూడా వచ్చి రేణుకామాత జీవిత చరిత్ర ప్రదర్శన తెల్లవారుజాము వరకు చూసి ఆ తర్వాత నాగవెల్లి కార్యక్రమం కోసం మహిళలు వారి ఇంటి నుంచి ఒడిబియ్యం, పసుబట్టలు తెచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. 30 సంవత్సరాలుగా చిరుతల రామాయణం, బ్రహ్మంగారి ఆట, సీతారాముల కళ్యాణం వంటి కథలు చేస్తున్నామని, కానీ రాను రాను ఈ కళలు ఎక్కడ అంతరించిపోతాయో అన్న భయం ఉందని కళాకారులు వాపోయారు. అంతరించిపోతుంది కథలు కాదని, ప్రదర్శనలు మాత్రమే అని, అందుకు ప్రజలు సహకారాన్ని అందించి మళ్ళీ పూర్వ వైభవం తేవాలన్నదే మా కోరిక అని ప్రదర్శకులు కోరారు. ఈ రేణుకామాత జీవిత చరిత్రలో కళాకారులు పత్తెం రాజు పటేల్, నర్ర రవీందర్ రెడ్డి, మీసాల వంకయ్య, రొండ్ల రామలింగారెడ్డి, పులి పరశురాములు, ఎట్ల రాజు, ఎట్ల ఎల్లయ్య, ముత్యం రెడ్డి, దుగ్గెని కుంటయ్య, పూర్ణచంద్రయ్య, చంద్రశేఖర్ రెడ్డి, పిట్టల నరసయ్య, కనుకయ్య, ఎట్ల రాములు, ఎట్ల పరశురాములు, రామ్ చరణ్, పంతులు భాను మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మేము ఈ రేపాక గ్రామంలో గత కొద్ది సంవత్సరాల క్రితం అంటే 30 సంవత్సరాల క్రితం కూడా మేము బ్రహ్మంగారి చరిత్ర మొదలుకొని రేణుక ఎల్లమ్మ చరిత్ర, అట్లాగే చిరుతల రామాయణము, వివిధ కథలను కూడా మేము ప్రోత్సహిస్తూ వాటిని ఆదరిస్తూ మేము ఆ చరిత్రను పారాయణం చేయడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగా ఈ టెంపుల్ నిర్మాణమైన నుండి 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరము ఏదో ఒకటిగా ఒక కథను మారుస్తూ మరొక కథ కొన్ని రోజులుగా మేము ఈ కళను ప్రోత్సహిస్తున్నాము. మేము ముందుకు తీసుకుపోవడానికి, దాన్ని ప్రోత్సహించడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాము. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం మేము ప్రతి శ్రీరామనవమి ఏదో ఒక చరిత్ర చేస్తాము. అందులో భాగంగా ఈ సంవత్సరం మేము రేణుకా చరిత్ర గత 30 సంవత్సరాల క్రితం చేసిన ఈ రేణుకాదేవి చరిత్రను ఈసారి మేము 41 రోజులుగా మేము దీన్ని దీక్షగా పట్టుదలతో మేము చేసి మా సోదరులందరూ కష్టపడి నిద్రలకు శ్రమకు ఓర్చి చాలా కృషిగా ఇంట్రెస్ట్గా అందరూ చాలా చేసారు. మేము ఇప్పుడు దీన్ని మాకు సహకరించిన గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికి కూడా ధన్యవాదాలు. మరియు ఈ కళను ఆదరించే వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున అందిస్తున్నాం. మాకు శిక్షణనిచ్చి 40 రోజులుగా శిక్షణనిచ్చిన గైని భానుచందర్ కల్లపల్లి గారు మా గురువు గారు, మేము వారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. మరియు మాకు ఆదరిస్తున్న గ్రామ ప్రజలకు, పెద్దలకు, కళాకారులకు, మాతోని కలిసి చేసిన మా భక్తులకు, మా సీనియర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కళను ఇట్లా మేము ప్రోత్సహిస్తూనే ఉంటాము. అందరికీ ముందుగా ధన్యవాదములు. జై శ్రీరామ్. అంతరించిపోతున్నటువంటి కళలను మళ్ళీ ముందుకు తీసుకురావడం కోసం, అలాగే కళాకారులు ముందుకు వచ్చి ఈ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని, అలాగే ఎందరో కవులు, కళాకారులు కనుమరుగవుతున్నటువంటి భాగవతానికి ముందడుగు వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రేపాక భక్తులకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదములు. ఈరోజు ఈ యొక్క రేపాక గ్రామంలోన, ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోన శ్రీ రేణుకాదేవి యొక్క జీవిత చరిత్ర చెప్పబడుతుంది. ఇటు కార్యక్రమంలోన ముందు రోజు ఆ యొక్క రేణుకాదేవి కళ్యాణ ఘట్టం జరుగుతుంది. రెండవ రోజు అమ్మవారికి ఆ యొక్క నాగవెల్లి జరిపించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకు, అలాగే మన మీడియా మిత్రులకు, అలాగే కోటి జనములకు అందరికీ ఈ యొక్క ధన్యవాదములు, కళాభివందనములు. జననీకి జై. అందరికీ ధన్యవాదములు. మేము ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజున గత 7-8 సంవత్సరాల నుండి మేము ఇక్కడ కళాపోషణ జరుగుతుంది. ఈ సంవత్సరం రేణుకాదేవి చరిత్ర చెప్పడం జరుగుతుంది. చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మమ్మల్ని ప్రోత్సహించిన మా గురువు గారు, అలాగే భక్తులు, గ్రామ పెద్దలు, మాకు సహకరించిన దాతలు
మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము ఇలాగే సుఖ సంతోషాలతోటి ఇలాగే ఉంటే ప్రతి సంవత్సరం ఇలాగనే ఆడతామని విన్నవించుకుంటాను. జై రేణుకా మాతాకి. కౌలకైనా మా గురువుకైనా కానీ ధన్యవాదాలు. ఒక రేపాక గ్రామంలోన నేను ఒక చిన్న 16 సంవత్సరాల నుంచి ఆటలు ఉండాలంటే అప్పుడు ఒక రవి పంతులు అంటే ఒక గైని రవి ఉండే మాకు నేర్పించేటప్పుడు 30 సంవత్సరాలు ఇప్పుడు మాకు కూడా వాళ్ళ కొడుకు అనేది ఒక బాల్ అనేది మాకు నేర్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కానీ మేము బ్రహ్మంగారాట ఆడడం చేయడం ఇప్పుడు కూడా ఎల్లమ్మ ఆట మాత్రం ఇది మొదలు చేసినాం. ఇప్పటికి మాత్రం ఇవాళ సెకండ్ ఆట ఆడుతున్నాము. రేపైతే అయిపోతుంది. వీటికి ధన్యవాదాలు.